ఇన్ని సమస్యలు పెట్టుకొని నువ్వు కడుపు ఎలా అన్నం తినగలుగుతున్నావు? ఎలా నిద్రపోతున్నావు? వెంటారా నిజంగా నీకు బాగలేదని చెప్పేసి నేను అనుకుంటున్నా. నువ్వు చాలా లైట్ తీసుకుంటున్నావు నీ కుటుంబం గురించి, సంఘం గురించి, అలాగే సాగుల గురించి కూడా. ఏమండి, నెలకి రోజుకి ఈ రోజు వచ్చే కూలి 300 రూపాయలు బాగుంటుకోవడానికి నువ్వు ఇష్టపడతలే. ఇవాళ పనికి పోతే రేపు ఏంటి పరిస్థితి, మాట్లాడే పరిస్థితి అని ఆలోచిస్తున్నావే. దేవుడు మీకంటే ఎక్కువగా నా బాధ్యత ఇచ్చిండు చదువుకోవడానికి, మంచి అవకాశాలని. కనీసం నెలలో ఒక 1,00,000 రూపాయలు 50,000 సంపాదించిన అవకాశం దేవుడు ఇచ్చినాడు. కానీ చెప్పండి, మనస్ఫూర్తిగా దేవుని కొరకు వచ్చాను. దేవుడు పిలిచాడు కాబట్టి దేవుని కొరకు సమస్త త్యాగం చేయడానికి ఇష్టపడ్డాను. మీలో త్యాగం ఏంటి? ఆదివారం గుడికి రావడానికి కష్టమైపోతుంది. కనీసం ఇంట్లో ఒక నెల ఒకసారి నా గృహపడి పెట్టుకోవడానికి కష్టమైపోతుంది. కనీసం సాగుని తెలిసి ఒక ముద్ద అన్నం పెడదామన్న సంగతి కూడా మీరు గుర్తు ఉంచుకోవడం లేదు. కనీసం నువ్వు చేసే కూలి పనులు నీకు ఆరోగ్యం ఇస్తేనే కదా నువ్వు పనిచేసేది. కనీసం నీ కూలి పనులు నీకు వచ్చే వాటి నుంచి దేవునికి కానుక విష్ణువాగాన్ని కూడా ఇవ్వలేకపోతా ఉన్నాం. అందుకే ఈ పనులన్నీ కూడా వెనుకబడిపోతా ఉన్నాయి. దేవుడిని దుఃఖ పెడుతున్నావు, సాగుని దుఃఖ పెడతా ఉన్నావు, సంఘానికి విలువ లేకుండా చేస్తా ఉన్నాం. ఎవరైనా వచ్చి చూస్తే ఏంటో పరిస్థితి. ఒక లైట్ దశమి లైట్లు ఏమైపోయినాయి, ఇక్కడ ఎలా పడిపోయాయి. ఏమండి, అదొక పెద్దగా పెట్టుకున్నాం. బయట పరిస్థితి చూడండి. దేవుడికి నువ్వు ఎప్పుడైతే నీ మనసు ఇస్తావో, దేవుడికి నువ్వు ఎప్పుడైతే నీ కష్టాలు ఇస్తావో, దేవుడికి నువ్వు ఎప్పుడైతే పరిస్థితి కావాలని చేస్తావో, తప్పకుండా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. అదే కదా మన విశ్వాసం. ఇంకొకటి పిల్లల అందుకే మనం ముందు పోవాలని మీకు మనం చేస్తా ఉన్నాం. కాబట్టి దయచేసి చాలా చాలా వెనుకబడి ఉన్నది. మరి నిద్రపోయినటువంటి మత్తులో ఈ మన సమాజం ఉన్నది. మీకు నిజంగా బాగుంటే ఈ రోజు నేను తీర్మానం చేసుకోండి. ఒక టీంలో ఏర్పడండి, ఒక 10 మంది ఏర్పడండి, ఒక 5 3 స్త్రీలు ఏర్పడండి. అక్క మన సంఘంలో ఇగో ఒక 50 మంది మొత్తం వెళ్తే ఎవరొస్తుందో వెళ్తే 50-55 మంది వస్తారు. పెద్దవాళ్ళు సహా వాళ్ళందరూ రక్షణ పొందాలి. నా భర్త రక్షణ పొందాలి, నా కొడుకు రక్షణ పొందాలి, నా బిడ్డలు రక్షణ పొందాలి. వాడికి ఉద్యోగం ఉన్నా లేకపోయినా, ఆస్తి ఉన్నా లేకపోయినా, వీళ్ళ బంగారం ఉన్నా లేకపోయినా, ఇల్లు ఉన్నా లేకపోయినా, చావు మాత్రం ఖాయం కదా. చచ్చిపోయినప్పుడు లేకపోతే ఏం ప్రయోజనము? అర్థమవుతుందా? బాగుంటే ఈ రోజు నువ్వు నిర్ణయం చేసుకో. ఏమంటే మీకు తెలుసా షుగర్ పేషెంట్ ఎంత ఆగలేదు తెలుసా? మరి ఊకున్నా ఏమంటే ఊకున్నా ఎన్ని పనులు చేస్తారో తెలుసా? ఆ పిల్లలు కూడా ఎక్కువ పని చేస్తావు. చంపడ దేవుడు కాబట్టి నీకే భయం వేస్తుంది. ఉపవాసం ఉండాలంటే భయం, ప్రార్థనకు రావాలంటే ఆదివారం ప్రార్థన పోతే కూలి భయం, మనిషికి భయం పట్టేసింది. దేవుని బిడ్డలారా, కాబట్టి నిజంగా నీ భర్తని, నీ పిల్లల్ని, నీ కుటుంబాన్ని ప్రేమించే స్త్రీ పురుషుడు అయితే ఈ రోజే నిర్ణయం తీసుకో. మన సంఘ క్షేమం కోసం కష్టపడదాం, పనిచేద్దాం. జీవితాన్ని త్యాగం చేసి నిల్చుకుని తిరుగుతాడండి. మా నుండి మీరు నేర్చుకునే పాఠం ఏంటో ఏంటో పాఠం ఇంకెంతకాలం చూసుకుంటూ నుండి నువ్వే అర్థం చేసుకోలేకపోతే బయట సమాజంలో ఉన్న వారు ఎవరైనా అర్థం చేసుకుంటారు? అందరిలాగే ఏదో కూడా అంతే అనుకుంటారు కదా. తెలుసా నా పరిస్థితి, తెలుసా మన పరిచయ పరిస్థితి? రాత్రి ప్రార్థన జరుగుతున్నాడు, వేరే సంవత్సరాలు వచ్చి చూస్తున్నారు. నేను వాక్యం చెప్తా ఉన్నాను, మీరందరూ మార్మర్స్ పొందాలని చెప్తా ఉంటే అయ్యారు మీరు మార్మర్స్ పొందుకుంటున్నా అయ్యారు అంటున్నారు. కానీ అమ్మా మార్మర్స్ పొందుకున్నావు. ఒక ఉదాహరణ చెప్తా. ఒక వ్యభిచార వృత్తి కలిగినటువంటి లేదా శరీర వ్యామోహం కలిగినటువంటి ఒక వ్యక్తి తను మార్మర్స్ పొందింది, రక్షింపబడ్డది. కానీ మధ్యలో ఏమైందంటే ఆమె మరణ పాత జీవితానికి వెళ్ళిపోయింది, మరణ రక్త జీవితానికి వెళ్ళిపోయింది, తన అలవాట్లు పాత అలవాట్లు వెళ్ళిపోయింది, పడిపోయింది. మరి ఆమె మరలా ఏం కావాలి? మరలా దిద్దుబాటు చేసుకోవాలా? తన తప్పు, తన పొరపాటు, తన పాపాన్ని సరి చేసుకోవాలా? తను ఒప్పుకొని ఏడ్చి కన్నీరు కాచి దిద్దుబాటు చేసుకొని తన మనసు మార్చుకోవడమే మారు మనసు పొందాలి. ఒకసారి పొందుకునేది కాదు మారు మనసు. జీవితకాలం అంతా ఒప్పడుతున్నావా, దేశిస్తున్నావా, దశలో ఎక్కడున్నావా, ప్రార్థన రాకుండా ఉంటున్నావా, పరిచయం చేయకుండా ఉంటున్నావా, పిల్లలా
మనస్సు మారాలి. తాను నిలుచున్నానని తలంచుకున్నవాడు పడకుండా తాను నిలుచున్నానని తలంచుకున్నవాడు పడకుండా జాగ్రత్త పడాలి. జాగ్రత్తగా చూసుకోవాలంటే జాగ్రత్తగా గమనించు. పడిపోయిన వాడు లేవటానికి ప్రయత్నం చేయాలి. లేచిన వాడు ప్రభుత్వమే నిలబడ్డాను. జీవితకాలం నిలబడాలి. ఒక్కసారి దయచేసి మీకు అందరికీ ఈ వందనాలు కాదు, మనస్ఫూర్తిగా చెబుతున్నాను. నిజంగా నీ బిడ్డ మీద, నీ భర్త మీద నీకు ప్రేమ ఉంటే ఒక్కటే నిర్ణయం, నేను చచ్చినా మంచిదే, నా బిడ్డలు మారాలి. నేను చచ్చినా మంచిదే, నా భర్త మారాలి. నా భర్త ప్రభు కొరకు ప్రభురాజ్యంలో నా పిల్లలతో పాటు నేను ఉండాలి. నా వెండి నా బంగారం నాతో రాదు కదా. నాకు అవి బంగారం, నా వెండి బంగారం వస్తు, నా ఉద్యోగం, నాకు ఉన్నటువంటి ఏదైనా పర్వతాన్ని ఇవ్వలేదు కదా. దేవుని బిడ్డలా వచ్చిన మీరు ఒక్కసారి మనస్ఫూర్తిగా ఆలోచించండి. నా బిడ్డ ఈ చిన్న బిడ్డే కదా, మంచిలో చెడులో తెలిసిన తర్వాత కలిసిన మార్గం చూడాల్సిందే. మంచిలో చెడులో భక్తులు ఎప్పుడు తీసుకోగలిగారంటే నువ్వు మంచిలో చెడులో తెలిసాక నువ్వు ఖచ్చితంగా దేవునికి నీ జీవితాన్ని, హృదయాన్ని ఇవ్వాల్సిందే. కాబట్టి దయచేసి మీరెవరూ మోసం చేయవద్దు. దేవుడు తప్పకుండా మన భవిష్యత్తును ఆశీర్వదిస్తాడు. కాబట్టి మీ పిల్లల్ని ప్రోత్సహించండి, మీ భర్తని ప్రోత్సహించండి, కాలు పట్టుకోండి, ఏడవండి. మీ వస్తువుల కోసం, మీ ప్రయాణాల కోసం, మీ పక్షుల కోసం వాళ్ళు ఎలాగైతే ఇబ్బంది పడతా ఉన్నారో వాటికంటే అతి ప్రాముఖ్యమైనది కదా మీ భర్త రక్షణ పొందడం, నీ పిల్లల రక్షణ పొందడం. కాబట్టి దయచేసి వారందరి కొరకై మనందరూ ప్రయాసపడాలి అని నేను మనం చేస్తా ఉన్నా. తప్పకుండా మనం పట్టిన పట్టు విడవకుండా ముందుకు పోవాలని నేను ప్రయత్నం చేస్తున్నా. వయసు పెరుగుతున్నా, ఆరోగ్యం వస్తా ఉన్నా కానీ దేవుని బిడ్డలాగా చనిపోతే దేవుని రాజ్యంలో నా ప్రభు నా కొరకు ఏర్పాటు చేసిన ఆ పరలోకంలో నా యేసయ్యతో పాటు నేను ఉంటాను. ఆ నీతి కిరీటం దేవుడు నాకు ఇస్తాడు. అలాగని మీరు కూడా ఆ ప్రయత్నం, ఆ పోరాటం చేయాలని మీకు మనం చేస్తా ఉన్నా. ఎవరసలుగా ఉండదు. ఇంకొకటి మాట చెప్తున్నాను, నిరుత్సాహపరిచే మాటలు, సంఘాన్ని వెనుకకు త్రోసే మాటలు, సభకుని దుఃఖపెట్టే మాటలు మీరు ఉండండి. ఒక్కరిలో కూడా ఆ నిరుత్సాహ మాటలు రావద్దు, నెగిటివ్ మాటలు రావద్దు. ఇది కాదు, వాళ్ళు ఇవ్వరు, అది కాదు, ఇది మన వల్ల కాదు అనే మాట రావద్దు. మనం కాదు చేసింది మన ప్రభు అయిన దేవుడు ఆ కార్యాలు చేసేవాడు. కనుక దేవుని బిడ్డలారా విశ్వాసంతో, ధైర్యంతో ప్రభుని ప్రేమించి మనం ముందుకు సాగుదా. కళ్ళ ముందు సిద్ధిపోతారే కుటుంబాలు ఆదరించే వడలు అలలు ఏ కుటుంబంలో చూసినా కానీ అలలు దేవుని బిడ్డలారా అది సంతోషం నీకు. అందుకే దయచేసి ఈ రోజున మరి ఉపవాస ప్రార్థన సందర్భంగా, ముగింపు సందర్భంగా నా మీద మీకు ఏమాత్రం ప్రేమ ఉన్నా, మీ కుటుంబాల మీద, మీ పిల్లల మీద, మీ భర్తల మీద ఏమాత్రం ప్రేమ ఉన్నా, సంఘం మీద ఏమాత్రం ప్రేమ ఉన్నా జాగ్రత్త గమనించు. నా పిల్లలు వాళ్ళేగా అయ్యారు, వాళ్ళే పాపం చేయగలరా, ఏ పాపం చేయగలరా అనుకుంటారేమో. సాతాను వారిని బలంగా వారి పని వాళ్ళు రాబోతా ఉన్నాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఇప్పటి నుంచి ఉపవాస ప్రార్థనలతో, కన్నీటి ప్రార్థనలతో దేవుని పిల్లల మన కుటుంబాన్ని, మన పిల్లలను కాపాడుకోవాల్సిన బాధ్యత భారం మన మీద ఉన్నది. కాబట్టి ఆ విధమైన నిర్ణయాలు మీరందరూ తీసుకోవాలని సావకుడు పిలిస్తే దేవుని పిల్లలా నువ్వు ఏ పని చేస్తున్నానని దాన్ని వదిలిపెట్టి అయ్యగారు వచ్చే విధంగా నువ్వు ఉండగలిగితే, అమ్మగారు వచ్చే విధంగా ఉండగలిగితే పిల్లల ఖచ్చితంగా మన కుటుంబాలు దేవుడు బాగు చేస్తుంది. కాబట్టి దయచేసి అలాంటి నిర్ణయం తీసుకోండి. మరి మీకు ప్రేమతో మనం చేస్తున్న కష్టం అనుకోను. అలాగే నాకు ఆరోగ్యం బాగా పైన కానీ ఖచ్చితంగా మన కుటుంబాలన్నింటినీ కూడా దర్శించి ముందుకు తీసుకెళ్ళాలని ప్రయత్నం చేద్దాం. ఓకేనా? దేవుడు మరి కొద్ది మాటలు దీవించుగాక. ఆమేన్. చాలా సంతోషం. మరి